అది ఇప్పుడు మొదలవుతుంది చూడు. తాత తాత ఎక్కడికి వెళ్తున్నా? ఇలా రా తాత, ఒక 2 నిమిషాలు మాట్లాడగలనా? ఏం లేదు తాత, నేను చూడ్డానికి ఎలా ఉన్నాను? మరి నన్ను అందరూ పిచ్చోడు అంటున్నారు తాత. నన్ను అందరూ పిచ్చోడు అంటున్నారు తాత. అంతా బాగానే ఉన్నా, పిచ్చోడు అంటున్నారు. ఎందుకు అంటున్నారని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను తాత. హాస్పిటల్కి వెళ్తే నీకు ఒక వ్యాధి ఉంది అని చెప్పారు. ఏంటని చెప్తే చెప్పట్లేదు వాళ్ళు. అందుకని చెప్పేసి ఊర్లో ఉన్న పూజారి దగ్గరికి వెళ్ళాను. ఊర్లో ఉన్న పూజారి దగ్గరికి వెళ్తే అతను 3 నిమ్మకాయలు ఇచ్చారు తాత. అతను 3 నిమ్మకాయలు ఇచ్చి ఇలా తల మీద నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, వాళ్ళ తల మీద నుంచి అలా తిప్పేసి 7 సార్లు కాలువలో పడేసి అని చెప్పారు తాత. ఒక్కసారి తిప్పినా తాత. తిప్పలేదు తాత, మీ తల మీద నుంచి తిప్పుతా తాత. నా తల కాదంట తాత, వేరే వాళ్ళ తల వస్తారు కదా, వాళ్ళ తల మీద నుంచి తిప్పి కాలువలో పడేసి తిప్పుకునేది ఎవరు నీకు చెప్పి దేశద్దని చెప్పిండు. నీ తలకు నువ్వు జిట్టు తీసేసుకొని పారేయా. కాదంట తాత. దేవుడి కాడి కన్నా పో, ఏ సిద్ధాంతి కాడికి దేవుడే చెప్పానంట తాత. తాత వాళ్ళకి లేదు సర్లే తాత, ఒకసారి పోతుంది మనకు తెలుసు ఆ సంగతి. మనకి ఏం పని లేదు. నువ్వు కూకో తిప్పిసిరేస్తా కూకో. అది కాదు తాత, మీ దీని నుంచి చెప్పుతా తాత. మనకెందుకో నీ తలకు స్వామి, నీ తలకు నువ్వు చుట్టుకోవాలి. ఏం కాదులే తాత, ఒక్కసారి చూడు తాత. మనకొద్దు అసలు, మనకేం పని, మనకి అవసరం. నువ్వేం పిచ్చోడు వాళ్ళు అన్నారు, నేను పిచ్చోడు బాగా. ఒక్కోసారి ఈ ఊరేనా? కాదు తాత, మాది వచ్చేసి అద్దెంకి. ఏడెందుకుంటున్నావు? గుడి దగ్గరకు వచ్చాను తాత. ఏడ గుడి? ఇక్కడ ఇటు కాలువకటి NSP కాలనీ వైపు వెళ్ళేటప్పుడు గుడి ఉందంట తాత. అక్కడికి వెళ్ళాను తాత. అక్కడికి వెళ్తే నిమ్మకాయలు ఇచ్చారు. అక్కడ కాలువకటి మీద ఎవరో ఒకళ్ళు వస్తారు కదా. అమ్మవారి స్వామి కాడికి పోయి మళ్ళీ ఆడ దండం పెట్టుకోరా. ఏం కాదు, ఒట్టిదే లేవు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప. ఒక్క నిమిషం, నేను చెప్పిన మాట వినకపోతే ఎవరి పడితే వాళ్ళకి కొట్టేస్తాను తాత. అందుకని ఏం కాదు, నీకేం బాధలేదు, తిప్పేసుకో బాబా. తాత ఒక్క నిమిషం ఆగు తాత, ఒక్క నిమిషం. ఒక్కసారి తిప్పుతా తాత. నాకెందుకు పిచ్చోడా తాత, నాకొద్దు, నువ్వు తిప్పేసుకో తాత. ఏం కాదు, ఒక్క నిమిషం తాత. మంచోడు తాత ఇట్లా